నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో దాదాపుగా 30 నిమిషాల వ్యవధిలోనే అల్లకల్లోలం సోషల్ మీడియాలో రచ్చ జరిగిపోతూ ఉన్నది. దానికి సంబంధించిన వివరాలు మీకు తెలిపే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ పాలాభిషేకాలు, ఈ పాలు పూలు పండ్లు అవన్నీ రెడీ చేసుకున్నట్టున్నారు. ఎందుకంటే 42% రిజర్వేషన్ వచ్చేసింది, మా నాయకుడే మా కోసం కొట్లాడి చీల్చి చెండాడి మొత్తం 42% రిజర్వేషన్ తీసుకొచ్చింది అనే విధంగా వీళ్ళు ఫ్లెక్సీలు కటౌట్లు ఇవన్నీ పెట్టుకునేసరికి అది అయిపోయింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వార్త ఏంటంటే మీకు క్లియర్గా తెలుసు, బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి ఒక వార్త. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి బీసీ మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆగం కాకండి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త ఇది. నేను చెప్పే ప్రయత్నం చేద్దాం. పాపం కాంగ్రెస్ కార్యకర్తల ఆవిరైపోయింది, ఆశలు ఆవిరైపోయినాయి. ఎంబడే 50% స్లాబ్ ఎత్తివేస్తూ గవర్నర్ ఆమోదం అన్నట్టు ఒక వార్త వచ్చింది. దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో బీసీలకు 42% లైన్ క్లియర్ అయిందని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ పరిమితి ఎత్తేస్తూ గవర్నర్ దిశుదేవ్ వర్మ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల అనుమతించారు. దీంతో ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది అనేసరికి పాపం ఎట్లనే ఉంటుంది కదా, అదే మా నాయకుడు మా కోసం కొట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక చేసిండు. ఇది అంతే. ఏంటంటే వీళ్ళ క్రెడిబిలిటీ పెంచుకోవడం కోసం ప్రతి పార్టీ చేస్తూ ఉంటుంది. సరే, అది ఎవరు ఇచ్చిరు, ఏం కాదు, ఎవరు కొట్లాడితే వచ్చిందని జనాలు అందరూ చూస్తున్న నేపథ్యం జనాలందరికీ తెలుసు. అది ఎవరు కొట్లాడుతారు, బీసీల పైన చిత్తశుద్ధి ఎవరికి ఉన్నది అనేది క్లియర్గా అందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మంత్రి గారికి పాలాభిషేకాలు, లేకపోతే ఎవరికి వీళ్ళకి ఉంటుంది కదా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకాలు, ఈ రెడీ చేసుకునేంత లోపే వీళ్ళు ప్రెస్ మీట్ కొట్టుకురు ఆల్రెడీ. జిల్లా కాంగ్రెస్ నాయకులకు బీసీసీఎల్ సంబరాలట. సమయం సాయంత్రం 4:30 తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ చట్ట సవరణకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడంతో పాటు సంబరాలు నిర్వహించబడును. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ప్రెస్ నోటు కొట్టుకున్నారు. ఒక నోటు కొట్టుకుని ఫ్లాష్ 42% రిజర్వేషన్ మన రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన విధంగా కొట్టుకునే ప్రయత్నం చేసిరు. వీళ్ళంతా కొట్టుకొని వీళ్ళు ఈ ప్రెస్ నోట్ కొట్టుకొని ఇది ఏంటంటే ఫ్లాష్ అని వీళ్ళు నోట్ పెట్టుకొని కాంగ్రెస్ గ్రూపులలో షేర్ చేసుకునే లోపే మళ్ళీ ఒక వార్త వచ్చింది వీళ్ళకి. ఇది ఎంత విచిత్రం అంటే చాలా విచిత్రం అనిపించింది నాకు. మళ్ళీ ఒక వార్త ఏమైనా వచ్చిందంటే పెండింగ్లోనే బీసీ రిజర్వేషన్ బిల్లుపై గవర్నర్ దిశుదేవ్ వర్మ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉందని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. స్థానిక ఎన్నికల్లో 50% స్లాబ్ ఎత్తివచ్చు. ప్రభుత్వం పంపిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం చేస్తూ జారీ చేసిన మెమోతో గందరగోళం నెలకొంది. అంటే ఇది ఏంది, గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ జారీ చేసిన మెమో ఇది అంటే గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వచ్చిందని వీళ్ళు అనుకున్నారు. అంటే 42% రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదం తెలిపారని వీళ్ళు అనుకున్నారు. అట్లా ఇది రెండు కూడా వేటింగ్ న్యూస్లోనే వచ్చినాయి. అంటే చిన్న మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది అక్కడ. ఇక వీళ్ళు బుక్కగులాలు లేచినట్టు ఇక పాలు దేర్రో పూలు దేర్రో అన్నట్టు వీళ్ళు రెడీగా పెట్టుకున్నారు ఫ్లెక్సీలు. ముఖ్యమంత్రి గారి, ఆ లోకల్ మంత్రి గారి, ఆ స్థానిక జిల్లాకు సంబంధించిన మంత్రి గారి ఫోటోలు పెట్టుకొని జర్ర అయితే చేద్దురు. ఇక ఒక ఆర్డర్ రాకొచ్చింది. ఒకవేళ 42% రిజర్వేషన్ అమలైనా కానీ 42% స్లాబ్ 50% స్లాబ్ అనేది రిజర్వేషన్ నిజంగా ఎత్తివేసినా కానీ పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెండు పార్టీల ఒత్తిడి మేరకు తమను ఎత్తివేస్తారు. ఈ రెండు పార్టీలే మరో అగ్రకులాలకు సంబంధించిన ఒక వ్యక్తిని హైకోర్టు లేకపోతే న్యాయస్థానం మెట్లెక్కిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ తెలియనివి కాదు. కేసీఆర్ ఇదివరకే చేసిండు ఇట్లనే. ఆర్డినెన్స్ ప్రకారం పోతాం, మేము 33% రిజర్వేషన్ ఇస్తాం అని చెప్తేనే అప్పుడు కోర్టు మొట్టికాయలు వేసి పంపించింది. 50% స్లాబ్ ఎత్తద్దంటే నువ్వు ఎట్లా ఎత్తేస్తావు అని కోర్టు మొట్టికాయలు వేసి పంపించింది. చరిత్ర తెలియకపోతే తెలుసుకోండి. ఇది మళ్ళీ జీవోల ద్వారా ఏంటంటే గాలికి దీపం పెట్టి దేవుడు అన్నట్టు 42% రిజర్వేషన్ వస్తాయని కలలు కంటున్నాను. వస్తే మంచిదే, ఒక బీసీ బిడ్డగా రావాలని నేను కోరుకుంటున్నా. 100% దానికోసమే కొట్లాడుతున్నాం. ఎంతోమంది నాయకులు కొట్లాడుతున్నారు. ప్రధానంగా ఒక నాయకుడు పార్టీని సైతం లెక్క చేయకుండా బీసీ ప్రజల కోసం కొట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కానీ బీసీ ప్రజలను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయ పబ్బం కోసం కుట్రలు కుతంత్రాలతో ఇవన్నీ చేస్తే మాత్రం మీ ఎన్ని పార్టీలు చేసినా రాజకీయ పార్టీలు బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే గిట్లా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మిమ్మల్ని పాతాళంలో బొంద పెడతారు. గుర్తుపెట్టుకోరి. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఒక స్థానిక ఎన్నికలే కాదు, విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా వ్యాపార రంగంలో కూడా
కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్తుందనేది ఒకసారి సోయి కాచి కాంగ్రెస్ నాయకుల మేనిఫెస్టోలు ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్తుందనేది చూసుకోరు ఒకసారి. కార్యకర్తలు కూడా, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చూసుకోవాలి. మన పార్టీ మన హక్కుల కోసం, మన బీసీల హక్కుల కోసం ఏం హామీ ఇచ్చింది? కామారెడ్డి డిక్లరేషన్ అంటే 42% రిజర్వేషన్ అంటే ఓన్లీ స్థానిక ఎన్నికలేనా? మరి ఏమి ఇచ్చింది, ఇంకేమి ఉన్నాయని ఒకసారి చూసుకోండి. ఎంతసేపు అవసరం ఉంటే ఇప్పుడు 42% కాదు, 50%, 60%కు 60% స్థానిక ఎన్నికలలో గెలిచే సత్తా బీసీలకు ఉన్నది. జనరల్ స్థానాలలో పోటీ చేసే గెలిచే సత్తా కూడా బీసీలకు ఉన్నది. కానీ మీరు అది ఆల్రెడీ బీసీలు కాదు, ఎస్సీలు కూడా జనరల్ స్థానాల్లో గెలవడానికి అవకాశం ఉన్నది. మా ఎస్సీలో దళిత సోదరులు కూడా జనరల్ స్థానాల్లో గెలవడానికి అవకాశం ఉంటుంది. మా బీసీలు ఎస్సీలు కలిస్తే జనరల్ స్థానాల్లో కూడా అలవోకగా గెలుస్తాం. దీన్ని అడ్డం పెట్టుకొని విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో దీన్ని ఎగ్గొడతాం, బీసీలను చూతగాలం చేస్తామంటే ఎవరు ఊరుకునే లేరు. 100కు 100% తగిన బుద్ధి చెప్తారు. మీరు స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కానీ మీరు ఇప్పుడు పెట్టరని తెలిసే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు స్థానిక ఎన్నికలు పెట్టదంటే యూరియా కోసం లైన్లో నిలబడి ఒక్కొక్క రైతు పడిపోతా ఉన్నాడు అక్కడ. నిన్న కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక ఘటన చూసినాం. పడిపోయి పాపం మతిస్థిమితం లేకుండా పడిపోయిండు. అవన్నీ ఉన్నాయి, అవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, బీజేపీ పార్టీ బీసీల పక్షాన మాట్లాడుతుందా? బీసీల పక్షాన మాట్లాడి గొంతులేవి? తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం గొంతెత్తిన గొంతేది అని అందరూ చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు అందరూ చూస్తున్నారు. మీదేదో ఇంకా బీసీలను పిచ్చలను చేస్తాం, మేము ఆర్డినెన్స్ ద్వారా పోతామని ఓ ఆట ఆడతారు, లేకపోతే జీవో ద్వారా పోతామని ఓ ఆట ఆడతారు. మీరు ఎన్ని ఆటలు ఆడినా కానీ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. మీకు తగిన గుణపాఠం చెప్పేది రోజుల ముందే ఉంటే ఇక పాపం సర్పంచ్లో పోటీ చేసేవాళ్ళు వీళ్ళకి అయిపోయిందిరో వచ్చిందిరో అన్నట్టుగా పాపం యాటకూరలు అవి ఉంటే మాట్లాడి పెట్టుకున్నారు కావచ్చు. ఈ వారం రోజుల కథ ఎక్కడికక్కడ పనిచేయాలి అన్నట్టు ఇలా అయితే తొందరపడకండి. మీరు ఏం తొందరపడకండి, మీరు ఖర్చు పెట్టుకునే రోజులు ముందున్నాయి ఇంకా. కానీ మీరేం తొందరపడకండి. అసలు సిచ్యువేషన్ ఏందని అర్థం చేసుకోండి. బీసీలను ఎట్లా అణగదొక్కి వేయడానికి ఈ అగ్రకులాలు, ఈ రాజకీయ పార్టీలు ఏ విధంగా కుట్ర పడుతున్నాయి అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.